వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నందున వచ్చే సీజనల్ వ్యాధులు, జ్వరాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో తగిన వైద్యం తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ సూచించారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిహెచ్ఓ ఆధ్వర్యంలో దోమల సంతానోత్పత్తి చేసే ప్రదేశాలు సమూలంగా నిర్మూలించండి, ఆరోగ్యవంతమైన సమాజానికి శ్రీకారం చుట్టండి అనే నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మలేరియా పరాణజీవిని కనుగొన్న బ్రిటిష్ వైద్యుడు డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ రోనాల్డ్ రాస్ జీవిత విశేషాలను తెలియజేస్తూ మలేరియా పరాణజీవిని గుర్తించి ఈ నివారణకు చేసిన విశేష కృషికి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారని తెలిపారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలు సోకినప్పుడు సకాలంలో తగిన వైద్య చికిత్సలు తీసుకుంటే నివారణ సాధ్యమన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, రక్త పరీక్షలు, ఉచిత మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 84 తీవ్ర జ్వర పీడిత కేసులు ఎలిసియా పరీక్షలు నిర్వహించి గుర్తించి చికిత్స అందించామని తెలిపారు. మలేరియా, దోమ నిర్మూలనకు చెరువులు, కుంటల్లో గంబుజియా చేపలు వదిలామన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ విల్సన్, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ ప్రభాకర్, పైలేరియా అధికారి డాక్టర్ రవి, ఆర్బీఎస్ ఎంపీడీ డాక్టర్ వి అరుణ, పలువురు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఫ్రైడే డ్రైడే యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ వివరిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అలానే నిన్న బ్యాంబూషియా ఫిష్ను కూడా మనము ఈ పాండ్స్లో ఎక్కడైతే వాటర్ మనం పెద్ద పెద్ద పాండ్స్ ఉన్నాయో, వాటర్ నిల్వ ఉండే పాండ్స్లో ఈ ఫిష్ను వదలడం జరిగింది. ఈ ఫిష్ ఏంటంటే మనకి దోమల యొక్క లార్వాని ఆహారంగా తీసుకుంటుంది. సో అందువల్ల దోమల్ని లార్వా దశలో నివారించడానికి ఈ ఫిష్ని పాండ్లో వదలడం జరిగింది. అలానే మనకి ఎవరికైనా జ్వరము, దగ్గు, జలుబు, ఏదైనా వికారము, వాంతులు, మోకాళ్ళు నొప్పులు ఉన్నట్లయితే వెంటనే హాస్పిటల్కి, పిహెచ్సి కానీ, సిహెచ్సి కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, టీచింగ్ హాస్పిటల్లో కానీ ఈ మలేరియా కానీ, డెంగ్యూకి సంబంధించి కానీ అన్ని రకాల టెస్టులు అవైలబుల్గా ఉంచాము. సో ఎవరైనా కూడా డౌట్ ఉన్నవాళ్ళు వెంటనే హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవాలి. తగ్గిపోద్దులే అని చెప్పి ఇంటి దగ్గర ఉండొద్దు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, డెంగ్యూ జ్వరంలో మనకి సివియర్ డీహైడ్రేషన్ ఉంటుంది, తలకాయ నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరి దానివల్ల మనకి ప్లేట్లెట్స్ కూడా పడిపోవడం జరుగుతూ ఉంది. ప్లేట్లెట్స్ ఎక్కువ పడిపోతే లోన బాడీలో బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అయ్యి మరి షాక్తో చాలామంది డెంగ్యూ షాక్ సిండ్రోమ్తో కొంతమంది చనిపోతూ ఉంటారు. సో ఏదైనా జ్వరం వచ్చినప్పుడు వెంటనే పరీక్ష చేయించుకొని మందులు వాడాలని నేను ప్రజలకు అందరికీ తెలియపరుస్తాను.